హాయ్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎక్సలెంట్ ప్లేయర్స్ ని తీసుకుంది. అలాగే 5 టైమ్ ఛాంపియన్స్ అయిన తమ అన్ని స్లాట్స్ ని ఫిల్ చేసుకుంది. ఐపీఎల్ 2025 సిఎస్కే స్క్వాడ్ రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని, డెవిన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రవీంద్ర జడేజా, శివం దుబే, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, మతీషా పత్రానా, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, శ్యాంకరన్, అనుషల్ కంబోజ్, దీపక్ హుడా, గుర్జప్నీత్ సింగ్, షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటి, ముఖేష్ చౌదరి, నైథన్ ఎలిస్, జేమ్స్ ఓర్టన్, మనీష్ బీడి, సిద్ధార్థ్. ఐపీఎల్ 2023 డెవిన్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ టీమ్ కు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఆ సీజన్ లో సిఎస్కే ట్రోఫీని అందుకోవడానికి కీలక ప్లేయర్లుగా అయ్యారు. అదే సీజన్ లో డెవిన్ కాన్వే అండ్ గైక్వాడ్ 849 రన్స్ చేశారు. ఐపీఎల్ 2021 ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ గైక్వాడ్ 756 రన్స్ చేశారు. ఈ రికార్డును 2023లో కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్ బద్దలు కొట్టారు. సిఎస్కేలో కాన్వే అండ్ గైక్వాడ్ల జోడీ మంచిగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఇక మిడిల్ ఆర్డర్ లో రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, రచిన్ రవీంద్ర, శివం దుబే, రవీంద్ర జడేజా. రాహుల్ త్రిపాఠి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఆడాడు. ఇన్నింగ్ స్టార్ట్ నుంచే బౌలర్స్ పై ప్రెజర్ లేకుండా ఆడతాడు. త్రిపాఠికి ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 39.31. అతడికి డైనమిక్ బ్యాటింగ్ అండ్ క్లాసిక్ షాట్స్ వంటివి ఆడగలిగే ప్లేయర్. ఒక త్రిపాఠితో పాటు దీపక్ కూడా మిడిల్ ఆర్డర్ లో సిఎస్కే కి స్టెబిలిటీగా ఆడతాడు. ప్రెజర్ లో కూడా టీమ్ కి మంచిగా కూల్ గా ఆడతాడు. అలాగే దీపక్ కూడా అవసరమైనప్పుడు బౌలర్స్ మీదకు వెళ్లి హిట్టింగ్ చేస్తాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో స్పిన్ హిట్టర్ శివం దుబే ఉంటాడు. రవీంద్ర జడేజా అండ్ శివం దుబే టీమ్ కు స్కోర్ ఎండింగ్ రేట్ ను అవసరమైనప్పుడు మంచిగా లీడ్ చేస్తారు. రవీంద్ర జడేజా ప్రెజర్ లో కూడా తన బ్యాటింగ్ స్టైల్ తో చెన్నై సూపర్ కింగ్స్ కి చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. బౌలింగ్ అటాక్ వస్తే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ స్పిన్ అటాక్ ను రెడీ చేశారు. ఈ ముగ్గురు బౌలర్ చెన్నై సూపర్ కింగ్స్ కి గేమ్ చేంజర్ గా మారవచ్చు. ముగ్గురు స్పిన్నర్స్ తో పాటు ఖలీల్ అహ్మద్ అండ్ శ్యామ్ కరణ్ ఉన్నారు. ఈ ఇద్దరు బౌలర్స్ బ్యాటింగ్ కూడా చేస్తారు. ఇంకా సిఎస్కే లాస్ట్ 2 years నుంచి మతీషా పత్రానా మ్యాచ్ విన్నర్ గా మారాడు. ఇంకా డెత్ ఓవర్స్ లో సిఎస్కే కి మంచి అవసరమైన సిచ్యువేషన్స్ లో వికెట్ తీస్తాడు. ఇంకా మన మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని మళ్ళీ ఐపీఎల్ 2025 ఆడుతున్నాడు కాబట్టి ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంకా ఆడే 2 overs అయినా చూడాలని అనుకుంటారు ఫ్యాన్స్. ఇంకా ధోని వికెట్స్ వెనుక ఉండి టీమ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఐపీఎల్ 2025 కోసం సిఎస్కే స్ట్రాంగ్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్ గా డెవిన్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్. 1 down లో రాహుల్ త్రిపాఠి, నంబర్ 4 లో దీపక్ హుడా, నంబర్ 5 లో రవీంద్ర జడేజా. ఒక ఫినిషర్ గా నంబర్ 6 లో ఎంఎస్ ధోని, నంబర్ 7 లో శ్యామ్ కరణ్, నంబర్ 8 లో రవిచంద్రన్ అశ్విన్, నంబర్ 9 లో నూర్ అహ్మద్, నంబర్ 10 లో మతీషా పత్రానా, నంబర్ 11 లో అనుషల్ కంబోజ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్ గా శివం దుబే, ఖలీల్ అహ్మద్. ఇంకా ఈ ప్లేయింగ్ 11 ఎలా ఉందో కామెంట్ చేయండి మామ.